హలో అండి, నమస్తే. నేను సూర్యకుమారిని. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? దేవుని దయ వల్ల మేము కూడా బాగున్నాము. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్ అండి. అసలు మే నెలలో ఎప్పుడు నాకు డ్రాగన్ ఫ్రూట్స్ రాలేదు, కానీ ఫస్ట్ టైం డ్రాగన్ ఫ్రూట్స్ నేను హార్వెస్ట్ చేస్తున్నాను మే నెలలో. అంటే వర్షాలు పడితే మొగ్గలు వస్తాయండి డ్రాగన్ ఫ్రూట్స్కి. మొగ్గలు వచ్చి పోతొచ్చి చక్కగా కాపు వస్తుంటుంది. అది నేను ఇప్పుడు కోస్తున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే ఒక ఫ్రూటు ఫెన్సింగ్కి అవతల పక్కకి వెళ్ళింది. అది కొయ్యడానికి కొంచెం టైం పడుతుంది. తర్వాత దొండకాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నామండి. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. అస్సలు టేస్ట్ అనేది నాకు అనిపించలేదు. మన ఈ టెర్రస్ గార్డెన్లోని ఈ రకంగా మనం అంటే ఆర్గానిక్ వేలో పండించుకుంటాం అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. కాదంటే ఒక కార్నర్లో చూసారా, నేను అలా మూలకు పెట్టాను. కుండీ చూడండి, చాలా చిన్న కుండీ. ఇందులోని చూసారా, మీకు చూపిస్తున్నాను. మరీ పెద్ద కుండీ కూడా కాదు. ఇది చిన్న కుండీలో చిన్న మొక్క పెడితే ఇది ఇంత ఇలాగ స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను వేరే దేంట్లోనైనా షిఫ్ట్ చేద్దామన్నా కూడా అయ్యేటట్లు లేదు. ఇంకా అలా వదిలేసాను, అయినా కానీ అలాగే కాస్తున్నాయి. మొత్తం మీద కాయలు ఒక 4 ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు హార్వెస్ట్ ఇది చూసారా, ఫెన్సింగ్కి అటుపక్కకి వెళ్ళిపోయింది చూడండి. ఇప్పుడు అక్కడికి నేను ఈ దాంట్లో చూడండి అలా పెట్టి అక్కడ పెట్టినా అది లాగితే రాదు. డ్రాగన్ ఫ్రూట్ కట్ చేయాలి. ఆ లోపల కంటే వెళ్ళి మా హస్బెండ్ కట్ చేస్తే ఇదిగో ఇదండి దీంట్లోకి వచ్చింది కాయ. డ్రాగన్ ఫ్రూట్స్ వీలైనంత మట్టికి మీరు ఏమాత్రం ప్లేస్ ఉన్నా చక్కగా దీనికి అసలు మెయింటెనెన్స్ అనేది చాలా ఫ్రీ మెయింటెనెన్స్ అండి. దీనికోసం ఏమి మనం ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు, శ్రమ పడక్కర్లేదు. మొక్క పెట్టినప్పుడు మాత్రం మనం చక్కగా మంచిగా మనం ఈ ఎరువులు, పశువుల ఎరువు కానీ మరి ఏదన్నా వర్మీ కంపోస్ట్ కానీ ఏదైనా సరే ఒక 50% మనము 60% మట్టి పెట్టి మిగతా 40% మనం ఎరువు కలిపేసేసి మొక్క పెట్టేస్తే అండి చాలా చక్కగా కాస్తాయండి. ఇప్పుడు దొండకాయలు చూపిస్తున్నాను మీకు, నేను కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. చూసారా, దొండకాయలుని తర్వాత మడుల్లోని కరివేపాకు మొక్కలు వచ్చేసినాయండి. అవి తీసేయాలనుకుంటే భయంకరంగా పెరిగిపోయింది. అయినాక నేను ఇరిపేసాను. అదొకటి కరివేపాకు కూడా నేను చాలా మంచి కరివేపాకు, అది మంచి స్మెల్. అది దాంతో కరివేపాకు పౌడర్ చేసుకుందాము అన్నట్టు కూడా నేను ఇంకా ఆ మొక్కల్ని ఇరిపేసి కరివేపాకు తీసాను. ఇప్పుడు దొండకాయలు మీకు చూపిద్దామని తీస్తున్నాను, కానీ మీకు ఎక్కడైనా కనిపిస్తుందో లేదో తెలీదు. కానీ చాలా దొండకాయలు ఉన్నాయండి. అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాం. ఇదిగో కరివేపాకు అండి, చెట్టుల కింద పెరిగిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా నేను ఇచ్చేసి శుభ్రంగాని ఈ కరివేపాకుని కూడా నేను తీసుకొచ్చి కింద పెట్టి శుభ్రంగా కడిగేసేసి పైప్ కింద పెట్టి ఆరబెట్టేసుకున్నాను. అది కూడా మీకు నేను చూపిస్తాను. కరివేపాకు పౌడర్ కూడా చాలా మంచిది. మనం ఎక్కడైనా కరివేపాకు మొక్క కావాలని తెచ్చుకుని కుండీలో వేసి పెంచితే అది ఎంత జాగ్రత్తగా పెంచినా ఒక్కొక్కసారి పెరగదండి. కానీ ఇప్పుడు నాకు కరివేపాకు మొక్కలు ఎక్కడ చూసినా, ఏ కుండీలో చూసినా కరివేపాకు మొక్కలు వచ్చేస్తున్నాయి. ఏమాత్రం కొంచెం తీద్దాంలే, పీకేద్దాంలే అనుకుని వదిలేనా అది ఇదిగోండి ఇలా పెరిగిపోయింది. ఇప్పుడు దీన్ని నేను విరిచేయకపోతే మడిలోని పెద్ద వృక్షం అయిపోద్ది అనమాట. ఇంకా నాకు వేస్ట్ అయిపోద్ది అన్నమాట. అందుకని ఇంకా నేను కరివేపాకును కూడా నేను ఇరిచేసి తీసేసానండి. అది చూపిస్తున్నాను. చాలా స్ట్రాంగ్ అయిపోయినాయండి. చేతితో ఇరుపుతుంటే కూడా ఎరగట్లేదు. తీసేయకపోతే మాత్రం మనకు అది పెద్ద వృక్షం కింద అయిపోయి మళ్ళీ మనం మనుషుని పెట్టి తీయించాల్సినంత పరిస్థితి వస్తుంది. అందుకని నేను కొంచెం కష్టపడి తీసేసాను. ఇప్పుడు ఈ కరివేపాకు చూసారా, ఇదిగో ఎంత కరివేపాకు ఉందో చూడండి. కరివేపాకు మొక్కని పెంచడానికి ఎంతో కష్టపడతారు చాలామంది. కొందరికి కరివేపాకు మొక్క పెరగట్లేదు, కష్టమవుతుందని చెప్తుంటారు. కానీ బాబు, ఇది ఎక్కడ వేసినా, ఏ కుండీలో వేసినా ఈజీగా వచ్చేస్తున్నాయండి. నాకు మడుల్లోని అంటే నేను ఏమవుద్దంటే గార్డెన్ క్లీన్ చేసినప్పుడు ఆ లీఫ్ ఆ తుక్కు అంతా కూడా నేను మడుల్లో వేసేస్తాను. అందులో వచ్చిన విత్తనాలతోటి మొక్కలు వచ్చేస్తున్నాయండి. ఇది చూసారా, గ్రేప్స్ అండి. గ్రేప్స్ గుత్తులు గుత్తులుగా వేసినాయి, కానీ నాకు ఒకే ఒక గుత్తు దొరికింది. ఒకటే బంచ్ దొరికింది. మిగతా అన్నీ చక్కగా చిలకలు కొట్టేసినాయి.
అది ఒకటి కోస్తూ మీకు చూపిస్తున్నాను నేను. చాలా బాగుంది, పుల్లగా పుల్లగా తీయగా బాగుందండి. ఒకటి బంచ్ నాకు దొరికింది గ్రేప్స్. దాన్ని కూడా నేను కొంచెం ఎదుగు చూసారు, అది ఇంకా మీకు చూపిస్తాను దగ్గర నుంచి. అదిగో చూసారా, అదండి అది. ఇలాంటివి ఇంచుమించు 4-5 చూశాను నేను ఊరు వెళ్ళానండి. ఊరు వెళ్ళి వచ్చేసరికి కానిచ్చేసినాయి. ఇది ఒక్కటే ఉంది. ఇది వచ్చేసరి పండు కింద అయింది, భలే బాగుందండి. ద్రాక్ష పండు, నల్ల ద్రాక్ష పండు అనమాట ఇది. చక్కగా ఇంకా కొంచెం దీన్ని కేర్ తీసుకుంటే ఇంకా బాగా వస్తాయని నాకు ఉంది. కానీ చిలకలు బాగా నాకు ఎక్కువైపోయినాయి, ఏమీ ఉంచట్లేదు. తర్వాత బొబ్బాస్కాయ ఒకటండి, అది కూడా దీంట్లో ఏంటంటే ఒక టబ్లో వచ్చిన మొక్క. అది టబ్లో వచ్చింది కదా అని పెరుగుతుంది ఏంట్లే అనుకున్నాను. చక్కగా పెరిగిపోయింది, అది కాయ కూడా కాసేసింది. అది కూడా మీకు చూపిస్తున్నాను. కిచెన్ వేస్ట్ తోటి మీరు డ్రై లీవ్స్, కిచెన్ వేస్ట్ తోటి సమ్మర్లోని చక్కగా మీరు ఇప్పుడు ఏ కుండీలోనైనా వర్షాలు పడిన తర్వాత మొక్కలు పెట్టాలనుకుంటాం కదా, ఆ పాట్స్ని ముందుగానే మీరు ఏం చేస్తారంటే కొంచెం అడుగున కొంచెం మట్టేసి, తర్వాత డ్రై లీవ్స్ వేసి, కొంచెం మట్టి వేసి, డ్రై లీవ్స్ వేసి, కిచెన్ వేస్ట్ వేసి, ఇలాగ లేయర్గా వేసేసి ఇప్పుడు మీరు వదిలేస్తేనండి, ఈ మే నెల ఇంకా అయిపోవచ్చింది. మే నెల అయిపోయింది. ఇంకా జూన్లోని అంటే మంచి వర్షాలు పడుతున్నప్పుడైతే మనకి మట్టి తొందరగా తయారవదు. కానీ మామూలుగా వర్షాలు లేకుండా ఉంటే మాత్రం మట్టి ఖచ్చితంగా మనకి 40 డేస్కి మంచి మట్టి తయారైపోద్దండి. అలాంటి మట్టిలోని ఏ మొక్క పెట్టినా బ్రహ్మాండంగా వస్తాయి. ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నా మీకు ఈ బత్తాయికాయలు. ఇది ఒక టబ్లో పెట్టిన టబ్ అంటే ఒక కుండీని హాఫ్ చేసి కట్ చేసి పెట్టిన మొక్క. అది ఎంత బాగానో కాస్తున్నాయండి. నేను ప్రత్యేకంగా ఎరువులు ఏవి బయట కొని వేసేది ఏమీ లేదు. కేవలము మాగిన పశువుల ఎరువు మాత్రము నేను ఇస్తూ ఉంటాను. మొక్క పెట్టినప్పుడు మట్టిలో కలిపి పెట్టడము, తర్వాత అప్పుడప్పుడు ఎప్పుడైనా కొంచెం మాగిన పశువుల ఎరువు. ఎగ్గాయలు ఇచ్చేదాన్ని, అది కూడా ఇవ్వట్లేదు. అయినా ఇలా కాస్తున్నాయి మీకు. ఇదిగోండి, ఇప్పుడు నేను టబ్లో వచ్చిన బొబ్బాస్ చెట్టు అని చెప్పాను కదా, అది చూడండి. దీనికి కూడా ఇంత పైకి పెరిగిపోయింది, చక్కగా కాసింది కాయ. మీకు చూపిస్తాను నేను. మనం మట్టి మంచిగా ఇస్తే చాలా బాగా మనకి కాపుకు వస్తుంది. అది సైజుని బట్టి కాదు, కుండీ సైజుని బట్టి కాదు, కానీ మనము ఇచ్చినటువంటి పోషక విలువలు, మంచి పోషక విలువలు ఉన్న మట్టినైతే, అది చిన్న పాట్ అయినా చూడండి, చూసారా పాట్లో వచ్చింది, అది టబ్లో వచ్చిన మొక్క ఎంత పైకి వెళ్ళిపోయిందో, చక్కగా కాసింది కాయ. అది కోస్తూ మీకు చూపిస్తాను. ఇదిగోండి బొబ్బాస్కాయ కోస్తున్నారు. ఆ చెట్టు చూసారా, టబ్లో వచ్చింది, ఎంత టబ్ అండి అది. ఆ టబ్లో దానికి అదే వచ్చింది, సైడ్కి వచ్చింది మొక్క, అలా పెరిగిపోయింది. అది చూడండి సైజు కాయ చూసారు ఎంత బాగా కాసిందని. ఇదండి చిన్న ప్రేయర్ అండి, చూసారు అది కూడా టబ్లో పెట్టిన మొక్క అండి. దయగల తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, మీకు వందనాలు స్తుతులు. ఇచ్చిన పంట కొరకు వందనాలు, ఇచ్చిన గార్డెన్ కొరకు వందనాలు ప్రభువా. తండ్రి, నిజంగా మీ దయగల హస్తం నా గార్డెన్పై ఉంచినందుకు ఎంతో స్తుతులు ప్రభువా. దేవా, మీ ఆశీర్వాదం ఉంచినందుకు వందనాలు దేవా. తండ్రి, మా వ్యూవర్స్ని, మా సబ్స్క్రైబర్స్ని ఆశీర్వదించండి ప్రభా. దేవా, ఎవరైతే గార్డెన్ పెట్టుకోవాలని ఆశపడుతున్నారో వారందరి అవసరతలు తీర్చిపెట్టండి. నిజంగా కొంచెం కష్టపడితే తండ్రి నువ్వు ఎంతో ఆశీర్వదిస్తావు ప్రభా. మీ కృపా కనికరములు మాపై ఉంచమని, మా బిడ్డలను నైనా, మా సంఘాలను, మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, ఎవరైతే ఏ అవసరతలో నీకు మొరపెడుతున్నారో వారందరి అవసరతలు తీర్చిపెట్టమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పండు మిరపకాయలండి, మిరపకాయలు పండిపోయినాయి. పండు మిరపకాయలు టమాటా వేసి పచ్చడి చేసుకోవచ్చు కోసము. ఇలాగా మనకి గార్డెన్లోని ప్రతి వస్తువుని పండించుకోవచ్చు. దానిమ్మకాయలు ఉన్నాయండి, బొబ్బాస్కాయలు ఉన్నాయి, మరి డ్రాగన్ ఫ్రూట్స్, అరటి గెలలు. నేను ఇప్పుడు అరటి మొక్క కూడా వేసాను మరలా కొత్తగానే, అది కూడా నేను చూపిస్తాను నేను. మనము మాగిన పశువుల ఎరువుని, కిచెన్ వేస్ట్ని, డ్రై లీవ్స్ని యూస్ చేసి ఈ రకంగా నేను మొక్కలని పెంచి పంటను పండించుకుంటున్నాను. మీరు నా పాత వీడియోస్ కూడా ఒక్కసారి మీరు చూడండి, మీకు తెలుస్తుంది. ఇది ద్రాక్ష పండు గుర్తుని చూపించి సంతోషిస్తున్నాను నేను. ఎందుకంటే ద్రాక్ష పళ్ళు మనకు కాస్తున్నాయంటే ఎంతో గొప్ప అది.
ఇంకా జాగ్రత్తగా నేను కొంచెం కేర్ తీసుకోవట్లేకపోతున్నాను. ఇంకా బాగా కాయించొచ్చింది మనం. ఇదండి ఈరోజు వీడియో. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. కరివేపాకు చూసారా, ఎంత కరివేపాకు అని మా కింద వాళ్ళు అద్దుకున్న వాళ్ళకి అందరికీ ఇచ్చేగా మిగిలింది నేను శుభ్రంగా కడిగేసి ఎండబెట్టేసుకుని దాన్ని నేను డ్రై చేసి కరివేపాకు పౌడర్ చేస్తామని చెప్పి కడిగేసి పెట్టించానండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.